హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ట్రియో. సో ఇవాళ మళ్ళీ ఇంకొక గేమ్ తో మీ ముందుకు వచ్చేసాం అనమాట. సో గేమ్ వచ్చేసి గెస్ ద సాంగ్. సేమ్ లైక్ పిక్చర్ డిస్ప్లే చేస్తాం, సాంగ్ అనేది గెస్ చేయాలి. సో ఎవరు విన్ అవుతారో ఏంటి అని చూసేద్దాం. సో ఎప్పట్లాగే పంటలు వేసుకుందామా? వేసేద్దాం. ఇప్పుడే కాదమ్మా. ఇప్పుడు నేనేనా? ఓకే ఓకే, చీటింగ్ నాటింగ్. ఫస్ట్ ఇరా, ఇవ్వండి ఇవ్వండి. ఓకే, రెడీ. దాచి పెట్టుకొని ఇవ్వాల్సిన అవసరం లేదయ్యా, డైరెక్ట్ గా చెప్తే చెప్పేస్తాం. సో సాంగ్ ఏంటనేది గెస్ చేయాలి, రైట్? నువ్వే ఆవు లా యా లయ్యా నువ్వే ఆవులయ్యా. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా. అదేనా? కనబడుతుంది కదా, అన్ని అయ్యలుంటే ఆమె యాయానికి ఇంకేమనిద్ది బాలయ్యలాగా. అయితే ఫస్ట్ ఇదే బాగా ఇందాకలాగా సేమ్ డిట్టో గేమ్ ప్రింట్ ఫస్ట్ బట్టి చెప్పేస్తుంది. సెకండ్ ఏం మిగుతుందో చూద్దాం. మేము ఇప్పుడు డిస్ప్లే చేసి మీకు ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తున్నాం కదా, మీరు కూడా తప్పకుండా గెస్ చేయండి. కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. రక్తం, వేడి నీళ్లు, జెండా. నెత్తురు మరిగితే ఎత్తర జెండా. ఈసారి బాగా పగడబందీగా ప్లాన్ చేశారు మా. నెత్తురు మరిగితే ఎత్తర జెండా. ఆలోచించాలని చేసినాను, మరింత దారుణం కదా. ఇప్పుడు చెప్పి ఇది నీ వల్లే దానే దానే నొప్పి, దొన్నే నొప్పి వాన్. దాన్నే దాని దాని నో చెయ్యవా. ఏమంటుంది? చెయ్యవా కాలువా. ఇది దీని ఇదంటారు కదా, బ్రేస్లెట్. ఇది కండువా. అంతే అంతే. కండువా 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 నా కండువా. చాలా దగ్గరికి వచ్చినావు. కండవా నొప్పవా. నొప్పవా ఎంత టైం తీసుకుంటుంది అంటే ఈ నెల మొత్తం ఇచ్చినా 10 దానవేల సౌరకర్ణ అంటే పర్ఫెక్ట్ గెస్ ఫ్రెండ్స్. ఇంతవరకు ఇంత మంచి గెస్ ఎవరు 8 7 6 5 4 3 2 1. అయిపోయిందన్నా. చెప్పానా? ఏంటి? దాని కుడి భుజం మీద కడువా. కుడి భుజం అది నేను నొప్పి ఇట్లా పెట్టుంటే నొప్పి అనుకుంటాను. ఎంత తప్పు జరిగిపోయింది. నో ప్రాబ్లం. మూడిట్లో 2 వచ్చి గెస్ చేసింది. ఫస్ట్ ఈజీ కదా, టక్ టక్ అని లేపింది. సెకండ్ ఇంత టఫ్ చేయగానే తర్వాత వీళ్ళు ఆడతారు కదా, చూద్దాం అది కూడా. అబ్బో చాలా ఈజీ ఇచ్చా ఫ్రెండ్స్. పోనీ ఇందాక నిన్న ఆడిన గేమ్ లో బాగా టఫ్ ఇచ్చేసాను, ఫీల్ అయ్యాను నేను కూడా. ఇలా చూడాలా? నీ ఇష్టం వచ్చినట్టు చూసుకో, నాకు ఆన్సర్ చెప్పు చాలు. ఇలా తిప్పన చూసుకో. చిన్నగా 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 సూర్యుడు చిన్నగా ఉదయించే సూర్యుడివా. కొత్త పాట రాసేయండి. ఉదయించే సూర్యుడి నడిగా వావ్. నా
గుండెలు ఇక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు, సూర్యుడు అక్కడ ఉంటే ఎక్కడ నీ అదే ఉంది దీంట్లో. అదే. ఏది ఏది ఉదయించిన సూర్యుడా కనిపించిన దేవుడు ఎవరు? మన బెల్లంకొండం దేవుడు సినిమా ఎప్పుడు చేసిండు? కాజీనగర్ ఇలా చూడాలి, ఇలా అడ్డంగా నీ ఇష్టం చూడాలా? వచ్చినట్టు చూసుకో. సరే, క్లూ అడుగుతున్నావా? క్లూ ఇట్లా ఇట్లానా? ఎలా అబ్బాయి రా టైం అవ్వచ్చు రావాలయ్యా రావాలి. ఎన్నిసార్లు రావుతుందయ్యా నొప్పి నొప్పి సూర్యుడు బాబోయ్. సింకే మీ కనుక ఈ పిక్చర్ తో మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ లో తెలపండి. కౌంట్ డౌన్ స్టార్ట్. ప్లీజ్ చెప్పరా లెక్కట్రా. 10 ఉదయించిన సూర్యుడు Nine. అడిగా ఓకే. కదా 10 అమ్మా ఉదయించిన సూర్యుడు Nine. అడిగా ఓకే. కదా 10 అమ్మా క్లూ ఏమన్నా కావాలి ఇంకొక అడగాలి. క్లూ చెప్పు ఆ? ఇంకొక క్లూ చెప్పు. ఇది సూర్యుడే. ఆ? ఇది కొంచెం కొంచెం చిన్నగా కాదు కొంచెం. 9 కొంచెం 8 7 సూర్యుడు కొంచెం 6 ఇది 5 అల్లు అర్జున్ సాంగ్. అది ఇంత Four. గొప్ప క్లూ ఎవడవాడు? సూర్యుడు కొంచెం 3 2 1 1 అయిపోయింది. అదే సాంగ్ కాజల్ అగర్వాల్ మూవీ శీతాకాలం సూర్యుడు లాగా కొంచెం కొంచెం చూస్తా. చూసావే అబ్బో. ఎంత ఈజీ సాంగ్. అసలు ఏం ట్రై చేసినా ఆ సూర్యుడి దగ్గర ఆగిపోయిందయ్యా. సూర్యుడి లాగా కావాలయ్యా. ఓకే రెండు చెప్పిందయ్యా. రెండు ఈజీ ఇచ్చినా చెప్పింది. వేస్ట్. రెండు చెప్పా. నెక్స్ట్ వీళ్ళ చూద్దాం. నిన్న వీడియోలో కూడా ఇదే డైలాగులు ఫ్రెండ్స్. ముందర డైలాగులు అయితే పెద్ద ముఖాలు పెద్ద అది కూడా చేస్తారు. చెప్పరు. వీళ్ళ ముఖాలు అది కూడా చూద్దాం. చెప్పరు. చూద్దాం. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ. చూద్దాం. నేను రెండు చెప్పా. అన్నీ చూద్దాం. నెక్స్ట్ ఎవరండి? ఇంకెవరు మన వృత్త కళాకారుడు ఉన్నాడు కదా. వృద్ధ కళాకారుడు రండి. Who is Rudare? యూ ఓన్లీ Too young for this game. Okay? ఏదో చిన్నపిల్లలు చేసి ఆడుకుంటారు మీరు. ఓకే అప్పుడే ఓకే. సో మన వృద్ధ కళాకారుడికి అన్నా జై. సూపరే. సో ఇచ్చేస్తాం అన్నమాట. ఫస్ట్ వన్ ద ఈజీ వన్ ఇస్తున్నా నీకు. నేను కూడా చెప్పేస్తే బాగా చూడు. బాగా చూడు. దాన్నే చూడు. అదే చూడు. అన్నా చూస్తూనే ఉండు. గుండెలోన అది గుండెలోన గుండెలోన ఆంటీ ఉంది. చెప్పింది మరే పాట we want పాట song. నెంబర్ వన్ పాట అది. Song కరెక్ట్ పాడు. ఆన్సర్ ఇచ్చి. చెప్పు కరెక్టే చెప్పు. అది. గుండెలోన సాంగ్ పాడు. అదేం పాట నాన్న? గుండెలోన గుండెలోన అయిపోయిందా పాట? సాంగ్ పాడు. ఏం పాట అది? సాంగ్ పాడు. మాకు అదే song ఆన్సర్ తెలియదు చెప్పినావు అన్నమాట. కరెక్ట్గానే చెప్పినావు. సాంగ్ గుర్తులేదు. సాంగ్ తెలియదు. ఇక్కడ మీనింగ్ చెప్పినా నేను సాంగ్ తెలియదు. మీనింగ్ ఎవరైనా చెప్తారు. సాంగ్ చెప్పాలి మాకు. మీనింగ్ చెప్పమంటే 100 మీనింగ్ చెప్తారు చూసి. కరెక్ట్ మీనింగ్ చెప్పినా. కొన్ని హమ్ అన్నా హమ్ చేయి. ట్యూన్ హమ్ చేయి. హమ్ చేయి. ట్యూన్ హమ్ చేయాలి కదా. ట్యూన్ అయినా హమ్ చేయి. ఈడు బతుక్కి ఆ, నిన్న ఈడు ఆన్సర్ చెప్పేసినా ఆన్సర్ చెప్పలేని పరిస్థితి. ఇక్కడ ఆన్సర్ చెప్పేసింది మళ్ళీ. తెలియదు మనకి. ట్యూన్ అన్నా హమ్ చేయి. తెలవనోడు మీనింగ్ ఏదో చెప్పినా. మీనింగ్ ఎవరికి మీనింగ్ కావాలి? ఎవడో చెప్పలేదమ్మా. పాటే చెప్పినాడు. మీరు పరికంపలు వేసుకొని కొడతారు నన్ను ఆలోచించుకొని. చించు చించు బాగా చించు. 10 9 8 6 7 మా ఇష్టం రా భయ్. 5 4 3 2 1 అట్లీస్ట్ హమ్ చేయి. హమ్ చేయరా. హమ్ చేసిన మార్క్ ఇస్తాం నువ్వు పాట పాడకపోయినా. అరే మంచి హిట్ అయిన సాంగ్ రా. రీల్స్ కుమ్మేసినారు రా పాట. పాట చెప్పినది హమ్ చేయి. ట్యూన్ హమ్ చేయి. అది ట్యూన్ వెళ్తలేదు నాకు. సాంగ్ వెళ్తలేదు. వాట్ ఈస్ దిస్ వంకాయ అండి. ఈడు ట్యూన్ హమ్ బతుక్కి. చేయి. గుండెలోనే హమ్ చేయి. అరే మీ తెలంగాణ సూపర్ స్టార్ రా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ స్టార్ రా. సరే హీరో పేరు చెప్తా. లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని వస్తుంది. ఆ హీరో ఒక పాట పాట. అదే కదా.
అంతే కదా అండి? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని మంచి సాంగ్ మన వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ హీరోస్, ఆ హీరో యాక్ట్ చేసిన సినిమా. సార్ ఇది అవ్వదు సార్, చెప్పేసి అయిపోయింది రండి, ఇంకో 5 seconds మనోడు. 5 seconds. 5 seconds. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎవరు తెలియదా నువ్వు? దాస్ కా దమ్కే ఒక సినిమా చేసిండు, తెలుసా తెలవదా? 5 విశ్వక్సేన్. చెప్పు 5. 4 గుండెల్లో గుండెల్లో ఎప్పటికీ ఇంత టైము ఇన్ని గేమ్స్ ఇప్పుడు ఒక 5-6 గేమ్స్ ఆడేమని ఎవరికి కదా మనం ఇన్ని క్లూలు కూడా అన్న గుర్తు పెట్టుకోవాలి కొంచెం కొంచెం. ఆన్సర్ చెప్పిన పైగా అంతే. అది ఆఫ్టర్ సో ఇప్పుడు లాట్ ఆఫ్ టార్చర్ ఆన్సర్ వచ్చింది. సెకండ్ది ఇమేజ్ మీకు డిస్ప్లే చేస్తాం, ఆన్సర్ మీకు తెలిస్తే చెప్పండి. చాలా ఈజీ. ఆడాలు మీకు జోహర్లు. అన్నా ఎట్లా చెప్పినావు అన్నా? మామూలుగా లేదుగా. కరెక్ట్ చెప్పింది ఫ్రెండ్స్. ఇప్పుడు మూడోది యామిని ఇస్తుంది. Here goes the next one. Come on, you can do it. సైలెంట్ ఉంటే Do, you do. We'll be silent. Anna, be silent. Okay. ఎప్పుడు మాట్లాడదు. మాట్లాడండి. వీడియో Guess చేసేస్తాడు. వీడియో చూసిన వాళ్ళు కూడా అరే చెవులలో గుసగుస ఆపురా మీరు. మ్యూట్ లో పెట్టుకున్నారు. Mute. మ్యూట్ లో ఏమన్నా ఏమన్నా కాంటే అడిగినా వద్దు మ్యూట్ లో నువ్వు చెప్పొద్దు మన Mute. Kapchu. లెక్కెట్ చాలు. 10. అరే మీరు ఒర్రుడా అయిపోయింది. అరే ఇందాక ఇంకా గట్టిగా మాట్లాడడం, ఇక్కడ వరల మ్యూట్ అన్నాం అంతే. మా లెక్కెట్ అమ్మ సార్ ఇక్కడ కూడా 10 సెకండ్లు అంతే 10 9 8 7 6 5 Where is the party? చెప్పు పాడు 3 ఆగా వేర్ ఇస్ ద నువ్వు పాడరా రైట్ అయితే నేను చెప్తాను కదా. చెప్తాంగా 3 హమ్ సే 2 1 టైం అప్. ఇందాక దానికి కూడా ఇచ్చాం నీకు ఇలాగనే. ఇంత దారుణం చెప్పిన పాట తెలియదు. ఆన్సర్ చెప్పిన సినిమా నేమ్ ఏంటి చెప్పు. సినిమా తెలియదు. ఏవి తెలియదు ఎందుకండి, ఇంకా మేము మార్క్ ఎలా ఇవ్వాలండి. చెప్పిన ఆన్సర్ చెప్పిన భయ్యా పాట అసలు వేర్ ఇస్ ద పార్టీ. నీ అమ్మ చిరంజీవి అన్న పాట కలవాలా నీకు? నేను చెప్తా వేర్ ఈస్ ఐస్ ద పార్టీ, నేను చెప్తా. ఇందాక దాన్ని కూడా హమ్ చేయలే నువ్వు. అరే నువ్వు బాస్ పాటలు గుర్తుపెట్టు. 2 చెప్పాడు ఎప్పటికి. 2 చెప్పాడా? 2 చెప్పిండు మూడింటికి. ఇప్పుడు నువ్వు ఒకటి ఇవ్వు. లాస్ట్ ది అన్న మూడింటికి 2 చెప్పిండు. ఇది చెప్తాడు. గప్చుకున్నాడు ఫ్రెండ్స్, మళ్ళీ చేస్తున్నారు. లం 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 అని పాట పాడబట్టి క్లూ కూడా ఇస్తున్నా. ఈజీ నువ్వు ఈజీ అనకు. నువ్వు చిన్నపిల్లలు చెప్పేది క్లూ ఇవ్వమంటే ఇస్తా, లేకపోతే మ్యూట్ లో ఉండమంటే ఉంటాం. కావాలో వద్దా? ఇది కూడా అన్న పాటే, మెగాస్టార్ అన్నది, అసలు చిరంజీవి పాట. నీలి చిరంజీవి పెట్టేసింది ఈ పాటలో. చిరంజీవి చేసావు కదా. ఎలా అన్నాను ఇలాగా? ఎలాగో అవదలే కానీ ఏది అయ్యేలా పనులు కనిపిస్తలేదే. ఫిజికల్ గా మెంటల్ గా వద్దులే. ఊరువాడ అక్కడ లమ్ లమ్ అని ఉంటే ఊరువాడ. అక్కడ లమ్ముకి ముందర ఒకటి ఉందన్నా. నీలం 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 వేస్ట్ ఎద్దమా శుద్ధమా. ఇప్పుడు ఎవడు ఇలా ఇమేజ్ ఇవ్వం కానీ చిరంజీవి పాటలు అన్ని ఇట్లే ఉంటాయి, ఆల్మోస్ట్ ఇట్లా ఉంటాయి. అది మినిమం గెస్ చేయాలి కదా మనిషి అన్నది. సరే ఏదో ఏమని లెక్క చాలు. 10 9 8 7 6 5 4 3 2 1 go. Answer please. చెప్తానా? లేదా ఇదే వస్తలేదు. ఇప్పుడు ఏమన్నా
జస్ట్ చిరంజీవి బిఫోర్ సినిమా కాకుండా దాని ముందర సినిమా. ఇప్పుడు అంటే దేని ముందు దేని దీని అలా లేటెస్ట్ సినిమా ఏంటి చిరంజీవిది అది కూడా తెలీదా? అన్నా? దీంట్లో చిరంజీవికి గుర్తుండిపోయేలాగా తుంకోలు కూడా యాడ్ చేసింది దీంట్లో. ఇంకా నేనేం చెప్పను ఫ్రెండ్, నా గుండెలో ఇది ఇంకా సినిమా పాట కూడా నేనే చెప్తా. చెప్పు చెప్పు ఏంటిది ఇది? అయిపోయిందా? ఇంక లేదుగా. లేదు. ఇది ఇదిగో ఇదేంటిది? ఏం చేస్తుంది ఇక్కడ? నిద్రపోతాం. ఏం చేస్తుంది? ఏమవుతుంది? కళ. కళ. కల్లోలం కల్లోలం ఊరువాడ కల్లోలం మేమొస్తే అలాగే మేమొస్తే అల్లకల్లోలం. ఆ? పాట మళ్ళా పాడరా? అది పాటనే పాట. ఫ్రెండ్స్ కల్లోలం కల్లోలం మేమొస్తే మొత్తం కాదు కాదు పాట పాటనా? నేను పాడతాను. పాట. కల్లోలం కల్లోలం ఊరువాడ కల్లోలం మేమొస్తే అల్లకల్లోలం. ఏ సినిమా అది? అన్నా మీకు తెలుసు ఏ కదా సినిమా చెప్పు, ఏ సినిమా చెప్పు. కమెంట్ చేసేయండి. ఏ సినిమా? చిరంజీవి రామ్ చరణ్ ఏం సినిమా చేసినారా? ఆచార్య. మరి ఏం సినిమా అంటావేంటి నా గుండుగాడి? కళ్ళం కళ్ళం దొరికిందా పాట? గుండుగాడు పక్కకు అలా తెలుసు, నీకు తెలిసేది ఏముందో 2 కానీ points. నువ్వు కూడా అంతే. ఎటు తిరిగి నేనే విన్నారు. మళ్ళీ ఇన్నిసార్లు గెలవాలరా? రండి రండి. సో మన విజయవాడ వీరుడు వచ్చేసాడు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సో ద నెంబర్ 1, ద ఫస్ట్ వన్. సో వద్దు సుత్తి లేకుండా ద నెంబర్ 1 సాంగ్ నువ్వు ఇస్తున్నావా? ఎస్ ఇచ్చేస్తున్నా. అయ్యో Yes, ఇవ్వను. ఏంది చెప్పురా వారి. చెప్పాలి, మీరు చెప్పాలి, మేము వినాలి. ఇది అంటే కమాన్ ఇదిగో, అయిపోయింది ఆల్రెడీ. చెప్పేస్తాడు. కుంకుమల నువ్వే చూడగా ప్రియా ఓకే అండి, ఇచ్చేస్తాం point. వర్ణాలయ్య. కుంకుమలో నువ్వు అదే సాంగ్ ఫస్ట్. అరే బచ్చాలరా మీరు, నేను చెప్తే మీరు వినరు. సో నాలుగు ఈజీగా ఇవ్వాలన్నీ. నేను ఇస్తాను బిడ్డని. ఈజీ అంట, అది నాలెడ్జ్ ఉండాలి ఆ పాట. ఓకే నువ్వు ఇవ్వు సాంగ్, ఇంకొకటి ఇవ్వు. ఇంకో 2 చెప్తే బెటర్ నాదే. ఇది ఇది చెప్పకపోతే ఒరే. గెలిచి కూడా వేస్ట్. ఇచ్చిరే అబ్బా. ఎక్సర్సైజ్ చేస్తున్నావేంటి? ఈడొస్తే ఆడు ఉంగు పరిగెడతారు, తొక్కలో జారు. మాకు ఆన్సర్ కావాలి, సోది కాదు. సోదొద్దు, సూటిగా చెప్పు, సుత్తి లేకుండా. స్ప్రైడ్ తాగుతావుగా. తొక్కలో జారి పడ్డాడు గుండె. అమ్మ ఇట్లా అంటుంది చిన్నగానా? చిన్న గుండె. నువ్వు లేనిపోని తెలియకు. అది అసలే చాలా ఈజీ, అది చదువుతుంది. ఎక్సర్సైజ్ చేస్తున్నాడు మంచిండు లేచిండు. అన్న. ఏయ్ అమ్మా కొంచెం పడుకొని లేవన్నా. ఇది జారి జారి గుండె జారి, జారి జారి గుండె జారి జారి చిన్న గుండె. గుండెలో చిన్న గుండె పెద్ద గుండె కూడా ఉంటుందండి. గుండె చిన్ని గుండె. ఈ పాట కరెక్టే నాకు తెలిసినంత వరకు. చిన్ని గుండె నువ్వు అట్లా లెక్క పెట్టమ్మా. చిన్నగా చూపిస్తుంది, గుండెని చూపిస్తుంది. కావండి ఏంటి నాని అని. హీరో నాని నాని. హీరో నాని. నీ అమ్మ అసలు ఇంటి ఇవ్వటమే రాదు. సినిమా హీరో నాని. జారే జారే చిన్ని గుండె చెయ్యి జారేనే. ఇంత మంచిగా అమ్మ ఈ టాలెంట్ కాదు, అది నా టాలెంటే కదా. ఇది హింట్ నాని, నానిది. నాని ఇంకేం చెప్తారు? ఆయన పుట్టుపురోధరాలు చెప్పండి. ఓకే కరెక్ట్. ఇంకొకటే ఫ్రెండ్స్, ఇప్పటికైనా ఒప్పేసుకోమండి. నేనేమనుకోను, ఓడిపోయినా ఒప్పేసుకోండి సాంగ్ చెప్పండి. చెప్పేసేయండి. కృష్ణ విక్టరీ అని. సాంగ్ చూపించవయ్యా. కృష్ణ అంటే విక్టరీ, విక్టరీ అంటే కృష్ణ. సాంగ్ చూడవయ్యా నువ్వు. ఇది బెటర్ దానికంటే. చెప్పవా? అలా పెట్టాడు ఏంటి ముఖము? ముఖం అలానే ఉంటుంది. తెలియట్లేదా? చూడవయ్యా అక్కడ ఏముంది? ఓ బి బుష్. ఓనే కదా, ఓనా అంటే ఇంగ్లీష్ ఏం కదా, దాని మీనింగ్ కూడా చెప్పమన్నా. ఓనే అది హే హే హే. Come on, you can do it. ఒక నిమిషం. You can do it. What the ఇది రాదానా? easy one.
మాకు తెలియదండి. రాదో, గీతో, సీతో, గీతో ఎవరో మాకేం తెలుసండి. చూడండి. చదవయ్యా, ఆయన రాముడు, నేను చెప్పగలను. రాముడు భగవాన్. హే జై రామా, శ్రీరామ్. ఓ మై లార్డ్ రామా. చెప్పవయ్యా ఒక వాడైనా. ఇంతవరకు నవ్వుతున్నావు కానీ ఏం చెప్పట్లేదు. హే రామా అని అర్థమైంది. ఆ. హే రామా. ఏందమ్మా? ఏ రామా, ఏం రామా, మాకేంది రామా ఇది? హే రామ్ జయ రామ్ జయ జయ రామ్. ఫస్ట్ ఏది గుర్తొచ్చింది? జై శ్రీరామ్. రామ్ సీతారాం అని గుర్తొచ్చింది. జయ జయ రామ్. కాబట్టి నన్ను గుర్తు చేసుకునేవాడి మైండ్ పని చేయట్లేదు. ఓకే. ఓకే, you can do it. జై శ్రీరామ్ అని మంచిగా ఇంటి ఇంటి ఉండే వస్తుంది. ఇంటి ఉండే. హీరోయిన్ ఏ పేరు చెప్పు? దుల్కర్ సల్మాన్ is a hero. ఇంతకన్నా ఓ clue సీత ఇవ్వలేదండి. నిన్ను వదలని కథోడవుతా పాట అక్కడ అక్కడ ఏమి ఇచ్చామండి? నువ్వు సగమే పాడతాను రా. కరెక్ట్ సాంగ్ గెస్ట్ సాంగ్ గెస్ చేయి. అది కదా పాట. సాంగ్ పాడు ఒకసారి. ఓ సీత అదే కదా. పాడు. వదలని తోడవుతా ఆ. రోజంతా ఇది ఉందిగా పాట. నాకు అది ఏ రామే ఎక్కడ ఏ రామే? అదే నాకు అర్థం కావట్లా. ఆ. పాడు. 90% కరెక్ట్ చెప్పావు. సాంగ్ పర్ఫెక్ట్ గా సింగ్ అయిపోతుంది. అదే సాంగ్ పాట అయితే అదే కదా. సాంగ్ అదే. నాకు సాంగ్ అదే. లిరిక్స్ ఏం గుర్తులేవు కాబట్టి ఆయన సీతారాం పాటలు బాగా ఐడియా ఉంటాయి కదా. సాంగ్ అదే. ఒక్క నిమిషం. మీరు మాట్లాడకుండా ఉంటే ఒక 10 seconds నాకు గుర్తొస్తుంది. మృణాల్ ఠాకూర్ని చూసి సీతను మర్చిపోయినట్టున్నాడు. టెన్లకి పెట్టు. 10, ఓ సీత హే రామా 9. కరెక్టే కదా నేను పాడిన పాట అయితే. పాట correct. పాట మరి? Correct ఏంది పాట. మొత్తం సింక్ కావాలి ఏంది? అబ్బా అంతే ఇదా? 9. ఓ సీత ఎక్కడ తప్ప ఇంకేం పాడతలేదు. నెక్స్ట్ ఇందాక పాడిన వరకు కరెక్ట్. నెక్స్ట్ లైన్ పాడు అంతే. నెక్స్ట్ లైన్ పాడితే నీకు సాంగ్ వచ్చేసినట్టే. అవునా? అది సింక్ అవుతుంది. సింక్ అవుతుంది అప్పుడు. ఓ సీత హై రామానా సాంగ్ పాడబోయే ఫస్ట్. నాకు తెలిసినంతవరకు ఓ సీత వదలనికి నీ తోడవుతాను వస్తుంది. కానీ హై రామా కానీ కరెక్ట్ గా రాదు కదా. స్ప్లెండిడ్ మైండ్ లో కరెక్ట్ చెప్పేసి మధ్యలో పాయింట్స్ ఇస్తున్నా. ఫ్రెండ్స్ భూమి మీద ఎవడైనా ఆ పాట ఇది కరెక్ట్ అని నిరూపిస్తే నేను ఇప్పుడే పాట ప్లే చేస్తా. మధ్యలో లిరిక్స్ తప్పుడు. ఇదంతా వద్దు. ఇక్కడ మధ్యలో ఇంకో కరెక్ట్ ఉండాలి. చెప్పిండు, మళ్ళీ విన్ అయ్యాడు. ఓకే ఒప్పుకుంటున్నాం. గెస్ ద సాంగ్ లో నువ్వు Hey. గెలిచావు. ఓకే ఫ్రెండ్స్, గెస్ ద సాంగ్ లో ఈయన పాట గెలిచేసాడు. ఉంటుందా దానికి? లైట్ మార్జిన్ 1 పాయింట్ తో గెలిచేసినాడు. అరే, 1 పాడింది point. కరెక్టేరా? కాదమ్మా. పూర్తిగా పాడతారు. అది మొత్తం సింక్ అయ్యేలాగా అరే, పాడతారు. అంతే. ఓ సీత తర్వాత సీతను friends. పట్టుకొని రాధం చేశాడండి ఈయన. ఏమండి ఒక్క నిమిషం. ఓ సీత తర్వాత లిరిక్స్ ఇంకేముందవా ఆ పాటలో అది క్లియర్ చేయండి. ఉంటాయి కదా. అదే పాడినా హాయ్ రామా. అమ్మా అది ఏంటి ఓ సీత తర్వాత ఐరామ వస్తుందా? నువ్వు ఇప్పుడు ఏంటి కరెక్ట్ పాయింట్ ఇచ్చాం కదా. మా సాంగ్ కోసం మేము వెయిట్ చేసాం. సో ఇంతటితో ఈ గేమ్ అయితే అయిపోయింది. సాంగ్ మళ్ళీ correct ఒక ముందే పాయింట్ చెప్పినాం. మార్జిన్ తో. నువ్వు మొత్తం పాడని చెప్పినావు. హలో, ఒరే, ఒక పాయింట్ మొత్తం మార్జిన్ తో ఈయన మధ్యలో గెలిచేసిండు. హైదరాబాద్ మధ్యలో గలీజ్ అలవా. కొట్టుకోసొస్తారు ఇదిగోండి వీళ్ళు. కన్సిక్యూటివ్ హ్యాట్రిక్ కొట్టిన మగాడిని నేను. గెలిచేసాడు. ఓడిపోవటమే వృత్తిగా పెట్టుకున్న వేస్ట్ ఫెలోస్. గెలిచేసాడు 1 పాయింట్ లైట్ మార్జిన్ తో 1 పాయింట్ తో. రైట్ మార్జిన్. హలో, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఓకేండి. షేర్ చేయండి, ఓకేండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. టాటా, బై బై. నేనే గెలిచింది.